మంగళవారం కడప నగరంలో బి.ఆర్. అంబేద్కర్ గురుకుల్ పాఠశాల మరియు హాస్టల్ను కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి సందర్శించారు. ఈ పాఠశాలలో ఉన్న సమస్యలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ, ఇక్కడ ఉన్న సమస్యలను పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటామని ఆమె తెలిపారు. నేటి బాలలే రేపటి పౌరులని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గురుకుల పాఠశాలలో ఈరోజు ఇక్కడున్న ఈ పాఠశాలని విజిట్ చేయడం జరిగింది. ఇందులో ఇక్కడున్న సమస్యలు రేపు మినిస్టర్ గారి దగ్గరికి కానీ ముఖ్యమంత్రి గారి దగ్గర కానీ వీరి సమస్యల పరిష్కారం గురించి పనిచేయడం జరుగుతుంది. డెఫినెట్గా చాలా మంచి క్యాంపస్ ఇది. ఇవి కడపకు ఒక వరంగా చెప్పుకోవచ్చు. దాదాపు 18 ఎకరాలు స్థల విస్తీర్ణంతో ఉన్న ఈ పాఠశాల ఇంత గొప్పగా ఉండాలి. దీంట్లో ఇంకా బెటర్ ఫెసిలిటీస్ పెట్టేసి పేద బీద విద్యార్థులకు భరోసాగా తయారు చేయాల్సిన అవసరం ఎంతగానో ఉంది. డెఫినెట్గా దీనికోసం పని చేయడం జరుగుతుంది. ఈరోజు ప్రిన్సిపల్ గారి దగ్గర నుంచి వచ్చినది ఏంటంటే ఓల్డ్ బిల్డింగ్ హాస్టల్ కోసం ఉన్నది చాలా పాతబడిపోయింది, 25-30 సంవత్సరాల పాతది. దానికి ప్రత్యామ్నాయంగా ఇంకొక బిల్డింగ్ అడగడం జరిగింది. అలాగనే డ్రైనేజ్ సిస్టమ్ చాలా బాగాలేదంటున్నారు. అది ఇమ్మీడియట్గా దాని గురించి కార్పొరేషన్లో కానీ సంబంధిత డిపార్ట్మెంట్తో మాట్లాడి దాని గురించి చేయడం జరుగుతుంది. అదే ఎలక్ట్రికల్ సంబంధం కూడా లైట్లు కావాలన్నారు. బికాజ్ ఇది కొంచెం పెద్ద విస్తీర్ణంగా ఉంది కాబట్టి పిల్లల రక్షణ కోసము రాత్రి పాములు తిరుగుతుంటాయి. దీని మీద కూడా ఇమ్మీడియట్గా దాని మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇంకా బాత్రూమ్లు కానీ సరైన బాత్రూమ్లు ఏర్పాటు చేయడం కానీ ఇవన్నీ ఫెసిలిటీస్ మీద పనిచేయడం జరుగుతుంది. అలాగనే కాంట్రాక్ట్ బేస్డ్ టీచర్లు ఉన్నారు, అలాగనే అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారు. వాళ్ళకు కూడా వాళ్ళ సమస్యలు కూడా తీసుకుపోవడం జరుగుతుంది మా సంబంధిత మంత్రి గారి దృష్టికి. డెఫినెట్గా ఇంకొక కొద్ది కాలంలో వీళ్ళ సమస్యల పరిష్కార దిశగా పనిచేసి వీళ్ళకు సరైన ఆనందం కలిగే విధంగా సమస్యల పరిష్కార దిశగా పనిచేసి చూపిస్తాం తెలియదు.